ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తివేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. చదువుకో అంటే నేను చెప్పాను కదా, చచ్చిపోయే ముందు ఆ జీవుడు ఏ నాడి ద్వారా ఎక్కడికి పోతాడన్నో వాడికి తెలుస్తుంది. ఆ నాడి ముందు భాగము వెలుగుతుందన్నమాట. అంటే గుహలో మనం టార్చ్ వేసి చూసినట్టుగా పవర్ఫుల్ టార్చ్ అలా కనిపిస్తుంది వాడికి ఎక్కడ పోతాను అని. అది చదువుకు. ఇప్పుడు పూర్వపక్షి అంటాడు, ఇద్దరు ఒకటే లేకపోతారు కదా, అందుకని ఇద్దరి నిర్గమనం వేరు కాదు అంటాడు. నిర్గమనం అంటే శరీరం నుంచి బయటికి రావడం. అది అప్పుడు సిద్ధార్థ అంటాడు, జ్ఞానికి మూర్ధన నాడి ద్వారా పోతుంది, మిగిలిన వాళ్ళకి మిగిలిన నాడి ద్వారా పోతుంది అని చెప్పాడు. ఇప్పుడు దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఉపాసకుని నిర్గమనము మార్గం యొక్క ఉపక్రమం వరకు ఇతర నిర్గమనం సమానమని ముందు చెప్పేది. ఇప్పుడు మార్గానికి ముందు అంటే ఇంద్రియాలు మనసులో, మనసు ప్రాణంలో, ప్రాణం తేజస్సులో ఇంత వరకు ఇద్దరికి సమానమే. మార్గం మొదలైనను నిర్గమనం సమానమే కావాలని ఉంటాడు పూర్వపక్షి. ఇందులో కనుక శృతిలో హృదయము యొక్క ప్రకాశ నాడులు సమానమని చెప్పింది. తత్సర్వేశాగ్రం హృద్యోతే తేన హృద్యోతనేన ఏష ఆత్మా నిష్క్రమతి చక్షుషో వా మూర్ధో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్యః. ఇది శృతి. తస్య హృదయస్యాగ్రం. హృదయస్యాగ్రం అంటే ఆ హృదయానికి ముందున్న భాగం. ఇక్కడ ప్రజ్యోతతే ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం ద్వారా ఏ ఆత్మ నిష్క్రమతి. ఇక్కడ ఆత్మ అంటే లింగ శరీరం. చక్షుషోవా కళ్ళలోంచి పోవచ్చు, మూర్ధం అంటే శిరస్సులోంచి పోవచ్చు, అన్య ఇంకా మిగిలిన నాడుల ద్వారా పోవచ్చు. అంటే శరీర దేశేభ్య శరీరంలో ఉన్న మిగిలిన అంగాల నుంచి అక్కడి నుంచి అయినా పోవచ్చు. అప్పుడు దీనికి అర్థం చెప్తున్నారు. వాక్కు మనసులో లీనమగు. వాక్కు మనసు ఈ క్రమము ద్వారా శక్తి శేషం ఉండదు. ఇట్లు జీవునితో లింగ శరీరం పరమాత్మలో లీనమగును. అప్పుడు పూర్వజన్మ సమాప్తమవును. ఆ తర్వాత రెండో జన్మ వరకు లింగ శరీరములు మరల హృదయములో ప్రాదుర్భూతమవును. ఆ సమయంలో కర్మానుగుణముగా అతని హృదయం యొక్క అగ్రభాగంలోనున్న లింగ శరీరం పొందబోవు భావి జన్మ దర్శకుడు. ఆ లింగ శరీరం ఏమిటి? ముందు వాడికి ఏ శరీరం వస్తుందో తెలిసిపోతుంది. వానిని లోకములో అంతిమ సంకల్పం అందు. అది ఇది పూర్వపక్షం. ఒక వికాసం ఉత్పన్నమవును. దానితో కలిసి దేవుడు నాడుల ద్వారా నిర్గమించును. ముందు ప్రకాశం వస్తుంది, అప్పుడు ఆ ప్రకాశం ద్వారా నాడుల ద్వారా
జీవుడు బయటకు పోతాడు. ఆ వికాసంలో కంటి నుండి కానీ, శిరస్సు నుండి కానీ, ఇతర దేశ భాగం నుండి కానీ నిర్గమించును. ఈ ప్రక్రియ అందరికీ సమానము. అందువలన ఉపాసకుడి నిర్గమనము ఇతర నిర్గమనంలో ఏ విశేషము లేదు. ఉపాసకుడు అంటే హిరణ్యగర్భ ఉపాసకుడు కర్మతో పాటు ఉపాసన చేసి బ్రహ్మలోకానికి పోవాలని చింతన చేస్తున్నాడు. ఆ ఉపాసన చేసేవాడు ఏ మార్గం ద్వారా నేను బ్రహ్మలోకానికి పోతాను అన్నది కూడా వాడు చింతన చెయ్యాలి. అది ఉపాసనలోని భాగం. అందుకని వాడు ఏ మార్గం ద్వారా చేశాడు ఆ మార్గం ద్వారా పోతాడు, చింతన చేశాడు. అని పూర్వపక్ష అంటాడు, ఇద్దరికి పోయే మార్గం ఒకటే అంటాడు. అప్పుడు సిద్ధాంతం శిరస్సు నుండి నాడి ద్వారా ఉపాసన నిర్గమం కలుగు. అది చూసుకున్నాడు. ఇతర నాడుల ద్వారా ఇతర నిర్గమం జరుగును. ఎందుకనగా ఉపాసకునికి మూర్ధన నాడి చింతన కలదు. ఉపాసన చేసేటప్పుడు ఆ నాడి సుషుమ్నా నాడి చింతన, దాని ద్వారా బ్రహ్మలోక మార్గం అది కూడా చింతన చేస్తారు. సగుణ విద్యలోటి శక్తి కలదు. ఉపాసన విధించు స్థలములలో శృతి ఈ విధమునే చెప్పుతున్నది. ఎక్కడైతే ఆ ఉపాసనలు చెప్పారో అక్కడ ఇలా చెప్తుంది, శతం తేకాచ హృదయస్య నాడ్యాత్ తాసాం మూర్ధానమభినుష్యుతేక తయోర్ధమాయన్ అమృతత్వమేతి విశ్వం అన్యా ఉత్తమనే భవంతి. శతంటి ఏక 101 హృదయస్య నాడ్య, హృదయంలో నుంచి బయటకు వచ్చే నాడులో 101. ఇప్పుడు ఈ నాడులో 101 ఉన్నారు కదా అని ఈ ఆపరేషన్ చేసే వాళ్ళకి ఏం కనిపించవు. ఈ నాడులు ఈ పాడులు ఏ విధంగా అయితే చైతన్యం కనిపించదో అలాగే ఈ నాళ్ళు కూడా వాళ్ళకి కనిపించవు. కానీ ఉపాసకుడు కనిపిస్తుంది. తాసా ముద్ధానం అభిదృష్టితైక, ఒకటి శిరస్సులోకి పోతుంది. తయోర్ధం ఆయన అమృతత్వమైంది, దాని ద్వారా పోతే అమృతత్వం, ఆపేక్షిక అమృతత్వం, బ్రహ్మలోకానికి వెళ్ళే మంచి ముక్తి. విశ్వం అన్యా ఉత్క్రమణే భవంతి, మిగిలిన వాళ్ళు మిగిలిన నాడు ద్వారా పోతారు. హృదయమునందు 101 నాడులు కలవు. అందు ఒక నాడి మాత్రము శిరమునకు పోయి ఉన్నది. ఆ నాడిని ఆశ్రయించి నిర్గమించిన జీవుడు బ్రహ్మలోక ప్రాప్తి పూర్వకముగా క్రమముక్తిని పొందును. దాన్ని అమృతత్వం అన్నారు. తక్కిన నాడుల నుండి ఉపాసకులు కాని వారు నిర్గమించరు. కానీ దానికి బ్రహ్మలోక ఫలం లేదు. మిగిలిన నాడుల ద్వారా వెళితే బ్రహ్మలోకం పోవడం. దీని ద్వారా సిద్ధమవుతున్నది ఏమనగా ఉపాసకుడి నిర్గమనము ఇతర కన్నా విశేషమైనది. అది ఉపాసకుడి నిర్గమనము. అంతకని ఊరికే అంటూ ఉంటారు, ఉత్తరాయణ మార్గంలో పోయాడా దక్షిణాయనంలో పోయాడా అని అడుగుతారు. కానీ ఏ ఆయనంలో పోయినా ఉత్తరాయణంలో పోయిన ప్రతి వాడికి ముక్తి రాదు. ఎందుకని? క్రమముక్తి ఉండదు. అంటే వాడు ఏ ఉపాసన చేశాడో ఆ ఉపాసనకి అనుగుణంగా ఫలితం వస్తుంది.
ఇప్పుడు వాడు ఉపాసన సమంగా చేయలేదు, ఉత్తరాయణంలో పోయాడు. అప్పుడు ఆ ఉత్తరాయణ అధిష్టాన దేవత వాడిని తన దగ్గర ఉంచుకుని దక్షిణాయనం రాగానే దక్షిణాయన మార్గ దేవతకి అప్పచెప్పేస్తుంది. వాడు మీ అధికారి ఆయన, వాడిని తీసుకుపోని. అలాగే మంచి ఉపాసకుడు దక్షిణాయనంలో పోయాడు. అప్పుడు ఈ దక్షిణాయన అధిష్టాన దేవత ఏం చేస్తుంది, వాడిని తన దగ్గర నుంచి ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఉత్తరాయణ దేవతకి ఇచ్చేసి వాడిని నీ మార్గంలో తీసుకుపో అని చెప్తుంది. అది అంతేకాని ఉత్తరాయణలో ప్రతి వాడికి ముక్తి వచ్చేస్తుందని కానీ, దక్షిణాయనంలో పోయిన వాడికి రానని కానీ అలా ఏమి నియమం లేదు. ధ్యానం ఉంటే మార్గం. ఎవడైతే ఉపాసకుడో వాడే ఉత్తరాయణ మార్గంలో పోతాడు, మీరు వాడు పోరు. అది ఇప్పుడు చెప్తున్నారు. తదూకోగ్ర జలనం తత్ప్రకాశిత ద్వారో విద్యా సామర్థ్య తత్శేష గత్యనుస్మృతి యోగాచ్చ ఆర్ధాన గృహీత శతాధికయా. శతం అంటే 100, ఒకటి ఎక్కువ, 101 నాడులు ఉన్నాయి. అందులో ఉపాసకుడు పోయే ముందు తదోక ఆ నాడి ముందు భాగం ప్రకాశిస్తుంది. తత్ప్రకాశ ద్వారా విద్యా సామర్థ్యా, వాడు ఉపాసన, విద్య అంటే ఇక్కడ ఉపాసన, ఆ ఉపాసన చేసిన శక్తి వల్ల వాడు మూర్ధన్య నాడి ద్వారా పోతాడు. అది శేష గత్యన స్మృతి యోగాచ్చ, వీళ్ళు వాళ్ళు మిగిలిన నాడు ద్వారా పోతారు. అది శృతులు చెప్తారు. ఆర్థానుగతి శతాధికయ. ఆర్థానుగతి అంటే 1 నుంచి 101 నాడులు అని. ఇప్పుడు సూత్రార్థం. ఎవని వాగాది ఇంద్రియం లీనమైనవో అటువంటి నిర్గమనం చేయ జీవునికి ఆధారభూతమైన హృదయం యొక్క అగ్రభావం మొదట వికసించును. ఆ వికాసము దేవయాన మార్గంలో ఉపాసకునికి మరియు అజ్ఞానికి ఇద్దరికీ కలుగు. హృదయం ముందు ప్రకాశం వస్తుంది. ఆ పరిస్థితిలో ఉపాసకుడైన విద్వాంసునికి శిరము నుండే నీతముగా నిర్గమించును. ఒకటే పోతున్న సరస్సులోకి. అవిద్వాంసునికి అన్ని మార్గం నుండి నిర్గమించు. కారణమేమనగా సగుణోపాసకులు ఆ ఉపాసనకు అంగముగా మూర్ధన నాడీ మార్గం ధ్యానించే విధానం కాదు. ఉపాసన చేసేవాడు ఆ మూర్ధన్య నాడి, ఆ ఉత్తరాయణ మార్గం కూడా చింతన చేయాలి. ఇతర మార్గం నుండి పోవారికి కూడా విశిష్ట బలము పొందుదరనచో సగుణోపాసకుల విశిష్ట మార్గ చింతన వ్యర్థము ప్రసంగము వచ్చును. మిగిలిన వాళ్ళు కూడా అలాగే పోతారంటే అది కాదు. ఎందుకంటే సగుణోపాసకులు చింతన చేశారు, తర్వాత ఉపాసన చేశారు, దాని బలంతో దాని శక్తితో ఆక్టిపోతారు. అందువలన బ్రహ్మ ద్వారా అనుగ్రహీతుడై దీర్ఘకాలం నిరంతరము దృఢముగా చింతన చేయటం వలన హృదయాకారమైన బ్రహ్మచే అనుగ్రహింపబడి విద్వాంసుడు 101వ మూర్ధన్య బ్రహ్మనాడి ద్వారా నిర్గమించును. ఇప్పుడు బ్రహ్మ ద్వారా అనుగ్రహీతుడైనాడు. చింతన చేసేటప్పుడు నిర్గుణ విద్య ఉపాసకుడు కూడా ఆ చైతన్యం హృదయంలో ఉంది, అదే బ్రహ్మ, అదే నేను చింతన చేయాలి. అలాగే ఆ హృదయ దేశంలో ఉన్న బ్రహ్మ దాని కృప నిరంతరము దృఢముగా చింతన చేయటం వలన ఉపాసన చేయటం హృదయాకారం బ్రహ్మచే అనుగ్రహింపబడి, హృదయంలో ప్రతిపాడికే బ్రహ్మ ఉంది, అది ఉపాసకుడిని అనుగ్రహిస్తుంది.
అందుకని వాడు బౌద్ధుని నాడి ద్వారా బ్రహ్మలోకానికి పోతాడు, మిగిలిన వాళ్ళు పూర్వపక్షం. కృతోపాసన అతిశయం లేదు. అది కృత ఉపాసన చేసే ఉపాసన చేసినవాడు అకృతోపాసకుడు, ఉపాసన చేయనివాడు. వీడంటాడు చేసినా చేయకపోయినా ఏమి పెద్ద తేడా లేదంటాడు పూర్వపక్షం. అతిశయం కలదు, అది సిద్ధాంతం. శ్రవణ బ్రహ్మోపాసనకి మరియు అజ్ఞానికి సమానముగా శిరము నుండి నిర్గమం కలుగునా, అది వారి ప్రశ్న. విద్వాంసుల శిరము నుండి అజ్ఞానులకు వేరే స్థానం నుండి. అప్పుడు పూర్వపక్షం నిర్గమనం ఈ సంశయం సమాన రూపంగా ఇద్దరికి నిర్గమనం కలుగును. ఇద్దరు మూర్ధన్ నాడి ద్వారా పోతారంటాడు. అది అప్పుడు సిద్ధాంతం. ఇంద్రియముల వ్యాపారము హృదయంలో లీనమైన వారి ఓకం అంటే ఆయత్తనం, హృదయం ప్రకాశవంతము. హృదయం అగ్రభాగం అన్నాడు, ఇక్కడ హృదయం అన్నాడు. అది హృదయంలో. ఇప్పుడు ఈ ఇంద్రియాలన్నీ హృదయంలో లీనమయ్యాయి. శృతి స ఏతా తేజో మాత్ర సమభ్యాదదాను హృదయే ఏవ అన్నవక్రామతి. ఏతా తేజో మాత్ర ఇంద్రియాలు మనసు ప్రాణంలో, ప్రాణం తేజస్సులో అన్నప్పుడు, ఆ తేజస్సు భూతంలో అన్నప్పుడు వాటిని ఇక్కడ తేజో మాత్ర అన్నాడు. అవి తీసుకుని హృదయ అనువక్రామతి అన్ని కలిపి హృదయం దగ్గరకు వస్తాయి. ఆ జీవుడు భూతేంద్రియములన్నింటినీ గ్రహించి హృదయం ప్రవేశించు. తేన ప్రద్యోతనేనేవా ఆత్మ నిష్క్రమతి. అప్పుడు ఆ హృదయం ముందు భాగం వెలుగుతుంది. ఉపాసకుడికి సుషుమ్నా నాడి, మిగిలిన వాళ్ళకి మిగిలినాడు. హృదయ ప్రకాశం వలన గంతవ్య మార్గం పేదపడి జీవుడు నిర్గమించును. ఎలా పోతున్నావు వాడు తెలిసిపోతుంది. అప్పుడు ఎవరికి ఏం చెప్పలేడు. ఈ శృతిలో నిర్గమనం చెప్పబడి హృదయ ప్రకాశం విద్వాంసునికి అవిద్వాంసునికి సమానం. ఉపాసకుడైన విద్వాంసుని శిరస్సు నుండి నీతంగా నిర్గమించును, అవిద్వాంసుని అన్ని మార్గం నుండి నిర్గమించును. అది సిద్ధాంతం. విద్వాంసునికి విశిష్టలోక ప్రాప్తి కలుగును, లేనిచో ఉపాసన వ్యర్థమవును కదా. అన్య మార్గం నుండి నిర్గమించినచో విశిష్ట లోక ప్రాప్తి కలుగును కదా అని ప్రశ్నించినచో అది ఉన్నది సరికాదు. సగుణోపాసకులకు ఆ ఉపాసనకు అంగముగా మూర్ధన్య నాడే మార్గము ధ్యానించే విధానం కాదు. ఈ విధముగా విద్యాంగమునకు తర్వాత స్మరణము యొక్క విధానం వలన అన్య ద్వారముల ద్వారా నిర్గమించే అవిద్వాంసులకు ఈ ఉత్కృష్ట ఫల ప్రాప్తి అభిమతం కాదు. ఉపాసకుడు మాత్రమే మార్గాన్ని చింతన చేస్తాడు. ఉపాసకులు కాని వాళ్ళు చెయ్యరు. అందుకని ఈ విశిష్టమైన ఫలము ఉపాసకుడికే దొరుకుతుంది, మిగిలిన వాళ్ళకి లేదు. ఉపాసకుల విశేషగత చింతన వ్యర్థము కాన బాగుగా ఉపాసన చేసిన వారికి హృదయంలో ఉన్న బ్రహ్మ అనుగ్రహం వలన బ్రహ్మభావము పొందు విద్వాంసులు 101 బ్రహ్మనాడి ద్వారా నిర్గమనం పొందుతూ. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఏమిటి కృతోపాసకుడు అకృతోపాసకుడు. రామకృష్ణ మనసు వారు కృతోపాసకుడు.
ఉపాసన బాగా చేసి ఉన్నారు. అందుకని తోతాపురి వచ్చి సమాధి చెప్పగానే కపిలను సమాధిలోకి వెళ్ళిపోయారు. తోతాపురి 40 సంవత్సరాల కింద మీద పడి అర్ధగంట ఆ నిర్విక సమాధిని అనుభవించాడు. అది చెప్పడానికి తిరిగి ఎక్కడా ఉండకుండా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి పరమసారి చెప్పగానే 72 గంటలు, ఎక్కడ అర్ధగంట, ఎక్కడ 72 గంటలు సమాధిలో వెళ్ళిపోతే అది కష్టం మీద ఆయన మనసుల కిందకి తీసుకొచ్చాడు. అరిచి శుద్ధులు చెప్పి అందుకని కృతోపాసకుడు అకృతోపాసకుడు. కృతోపాసకుడు మార్గ చింతన చేస్తాడు కనుక ఆ ఉత్తరాయణ మార్గం నుంచి పోతాడు. శతం తేకాశ ఉద్దేశ్యనాజ్ఞ తాసాం ముద్ధాన్ మధునుసుదైక త్రయోర్ధమాయన అమృతత్వమేతి విశ్వసంధన్య ఉత్తమనే భవంతి. అది హృదయం నందు 101 నాడులు కలవు. ఒక నాడి మాత్రము శ్రవణకు పోయి ఉన్నది. ఆ నాడిని ఆశ్రయించి నిర్గమించిన జీవుడు బ్రహ్మలోక ప్రాప్తి పూర్వకముగా అమృతత్వంతో ముక్తి పొందును. తక్కిన నాడుల నుండి ఉపాధి కాని వారు నిర్గమించు, కానీ దానికి బ్రహ్మలోక ఫలం లేదు. ఈ స్థితిలో 100 కన్నా అతిరిక్తంగా 101వ నాడి ద్వారా విద్వాంసులు నిర్గమించు, అవిద్వాంసులు అన్ని నాడుల ద్వారా నిర్గమించురు. అందుకని చూస్తాం, పోయినప్పుడు ఒకరి నోరు తెలిసిపోయి చూడా, ఇంకోటి కళ్ళు తెలిసి ఉంటాయి. అంటే కళ్ళలోంచి పోయిందనమాట ప్రాణం, అక్కడ ఉన్నాను. అందుకని కేవలం ఉపాసకుడికి ఆ బ్రహ్మరంధ్రం పగిలి అక్కడి నుంచి పోతుంది సూక్ష్మ శరీరం. అది ఇప్పుడు రశ్మి అధికరణం. పూర్వాధికరణంలో చెప్పిన నాడీ సంబంధితమైన రశ్ములను, రశ్మి అంటే ప్రకాశం, ఆధారం చేసి మరికొద్ది విచారం చేయుటకు ఉపజీవక భావ సంగతి వలన ఈ అధికరణం మొదలైంది. విషయం, ఈ అధికరణంలో మరణానంతరము ఉపాసకునికి గల గతి యొక్క విచారం చేయబడినది. ఉపాసకుడు పోయిన తర్వాత ఏ మార్గంలో పోతాడు? పొగలు మరణించిన వానికే సూర్యరశ్ములకు ప్రాప్తి కలుగునా, లేక రాత్రి మరణించినను కలుగునా? అది ఇప్పుడు చెప్పాను. ఉత్తరాయణం దక్షిణాయనం అలాగే ఇది కూడా. రాత్రి సమయంలో సూర్యరశ్మి లేకపోతే పొగలు మరణించిన జీవునికే సూర్యరశ్మి ప్రాప్తి అంటే ఉత్తరాయణ మార్గం. రాత్రి మరణించిన వాని కాదు అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం, రశ్ముల మరియు నాడుల సంబంధము జీవన పర్యంతము ఉండవు. జీవన పర్యంతము ఉండును. రశ్మి, సూర్యరశ్మి మన దేహంలో ఉన్న నాడు, వీటి సంబంధము జీవించినంత కాలం ఉంటుంది. వేసవి కాలంలో రాత్రుల్లో దేహతాపము అనుభవంలో ఉన్నదే. మరి రాత్రి అయిపోయింది, సూర్యుడు లేడు, కానీ ఒక్కబోతా చెమట. అంటే ఏమిటి? ఆ రశ్ముల ప్రభావము రాత్రి అయినా ప్రతి శరీరంతో సంబంధం కలిగి ఉన్నాయని చెప్పండి. శృతిలో అహోరాత్రముడు జీవాత్మకు రశ్ముల సంబంధం చెప్పుతుందండి. జీవాత్మకి పగలు రాత్రి కూడా ఆ రశ్మి సూర్యకిరణాలతో సంబంధం ఉంది ప్రకాశం. అందువలన రాత్రిలో మరణించినను సూర్యరశ్ముల ప్రాప్తి పొంది తీరును.
ఇప్పుడు దీనికి వైయాసక న్యాయం. అహన్యేవమృతో రశ్మిన్యాతి నిశ్చపివా నిశి సూర్యరశ్మిన భావేన మృతో హ్యన్యేవ యాతితం. పొగలు రాత్రి, అహన్ అంటే పొగలు, రశ్మిన్యాతి పొగలు చచ్చిన వాడే సూర్యరశ్మి ప్రాప్తి పొందుతాడు. నిశ్చపివా రాత్రి చచ్చినా పొందుతాడా అని సంశయం. నిధి సూర్యరశ్మి అభావేనా, రాత్రిలో సూర్యరశ్మి లేవు, అందుకని చచ్చిన వాడు అహన్యేవయాతి తాం. అందుకని రశ్ములు లేవు కనుక పొగలు మరణించిన వాడికే సూర్యరశ్ములు దొరుకుతాయి అంటే అప్పుడు చెప్తున్నాడు, యావద్దేవహం రశ్మినాడ్యో యోగే గ్రీష్మక్షపాస్వపి దేహదాహోత్ సుతత్వాచ్య రశ్మిన్ నిశ్చపి ఆత్యసౌ. ఎంతవరకు దేహం ఉందో అంతవరకు ఈ రశ్ములు నాడుల సంబంధం ఉంటుంది. అది వేసవి కాలంలో చూస్తున్నాం. రాత్రిపూట దేహం వేడుతుంది, రశ్మి నిశ్చపి ఆత్యసౌ అంటే రాత్రి చిన్నవాడు ఉపాసకుడు సూర్యరశ్మి ద్వారానే పోతాడు. పొగలు మరణించిన పురుషునికే రశ్ముల ప్రాప్తి కలుగునా లేక రాత్రి మరణించిన అని కూడా కలుగునా? పూర్వపక్షి, రాత్రి సమయంలో సూర్యుని రశ్ములు లేనందున పొగలు మరణించిన వారికే రశ్ముల ప్రాప్తి కలుగును. అది పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం, రశ్ముల మరియు నాడుల సంబంధం ఎంతవరకు దేహం కలదో అంతవరకు ఉండు. అందువలననే వేసవి కాలంలో రాత్రుల్లో దేహం యొక్క తాపము అనుభవములో ఉన్నది. శృతి రశ్ముల నాడుల సంయోగం చూపిస్తున్నది. దీని ద్వారా రాత్రిలో మరణించినను రశ్ములను పొందును సూర్య అన్నది నిశ్చయం అవుతున్నది. దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య, అథైతైరేవ రశ్మి ఊర్ధమాక్రమతే. ఈ శృతిలో శిరస్సునందలి బ్రహ్మనాడి ద్వారా పోయిన వారికే రశ్ములతో సంబంధం వినబడుతున్నది. ఈ సంబంధము పొగలు మరణించిన వారి కలుగును, రాత్రిలో మరణించిన వారి కలగదు. రాత్రుల్లో రశ్ములు లేవు. అది పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం, రశ్ముల నాడుల సంబంధం ఎంతవరకు దేహం కలదో అంతవరకు ఉండదు. వేసవి కాలంలో రశ్ముల వలన దేహంలో వేడిని అనుభవించము. అన్ని ఋతువుల్లో శీతాకాలంలో వేడి ప్రతిబంధించడం వలన వేడి యొక్క ప్రతిది కలుగుటం లేదు. మరి శీతాకాలంలో శరీరం ఎందుకు వేడిగా ఉండదంటాడు, అది ప్రతిబింబించింది, ప్రతిబంధం. అందుకని శృతిలో కూడా రశ్ముల నాడుల సంయోగం చూపించింది. అముష్మాత్ ఆదిత్యా ప్రత్యాయంతే తాసు నాడేషు సుప్త ఆభ్యో నాడేభ్య ప్రత్యాయంతే తే అముష్మిన్ ఆదిత్య సుప్త. ఆదిత్యం నుంచి రశ్ములు వచ్చి శరీరంలో ప్రవేశిస్తాయి. శరీరం నుంచి రశ్ముల నుండి పోయి మళ్ళీ ఆదిత్యలో ఒకటి అవుతాయి. అది ఆ ఆదిత్య లోకము నుండి అవిచ్ఛిన్నముగా వ్యాపించిన రశ్ములు ఈ నాడులలో ప్రవేశించు. నాడుల నుండి వెడలి ఆదిత్యని చేరును. అది ఈ శృతి ద్వారా
రాత్రి మరణించిన వారికి రక్షణ ప్రాప్తి కలుగును అన్నది నిశ్చయమైంది. అది రస్మనుసారి, రస్మలకి అనుగుణం. దాని కనుక సూత్ర సుషుమ్నా నాడి ద్వారా బయటకు పోయిన ఉపాసక జీవుని నాడులు సూర్యుని కిరణం అనుసరించుతూ ఆ కిరణం ద్వారా బ్రహ్మలోకం పోను. పొగపోయిన వారికి రశ్మల ప్రాప్తి, రాత్రిపోయిన వారికి లేదంటాడు సిద్ధాంతం. రాత్రి కానీ పొగలు కానీ విశేషం లేక శ్రవణ బ్రహ్మ ఉపాసకుడు రశ్మలను పొందును. అథైతైరేవరశ్మి ఊర్ధ్వం ఆక్రమతే. మరణించిన ఉపాసకుడు ఈ సూర్యరశ్మి ద్వారా ఊర్ధ్వలో పోవును. ఇది చెప్పాడు సిద్ధాంతం. పూర్వపక్షం మళ్ళీ అంటాడు, శిరస్సు నందలి బ్రహ్మనాడి ద్వారా పోయిన వారికి రశ్ములతో సంబంధం వినపడుతున్నది. ఇది పొగలు మరణించిన వారి విషయమైనా లేక రాత్రిలో కూడా మరణించిన వారి విషయమా మన సంశయమునకు పొగలు మరణించిన జీవునికే సూర్యరశ్మిన ప్రాప్తి కలుగును అని పూర్వపక్షి అంటాడు. సిద్ధాంతంలో అవిశేష శుద్ధి వలన రాత్రి కానీ పొగలు కానీ మరణించిన సాధకునికి రశ్ముల అనుసరణము కలుగును. రశ్మి అనుసారి అది ఉపాసకుడైతే ఎప్పుడు దక్షిణ ఆ మార్గంలోనే పోతాడు. ఉత్తర మార్గం నిధి నేర్చేన్న సంబంధ యావద్దేహ భావిత్వాన్ దర్శించ. మల్టీ పూర్వపక్షం, రాత్రి పోతే వాడికి మార్గం ఉండదు అంటే అలా కాదా బాబు. ఈ రశ్ముల నాడుల సంబంధము ఎంతవరకు దేహం ఉందో అంతవరకు ఉంది, యావద్దేహ భావిత్వం. అలాగే శృతి కూడా చెప్తుంది. అది సూత్రార్థం. పొగలు మరణించిన వారే రశ్ములను అనుసరించరు. కిరణముల సంబంధము పొగలము, రాత్రులు కాదు. అందువలన రాత్రి మరణించిన వారు రశ్ములను అనుసరించరు. ఇలా ఈ ప్రకారము ఆశంక కలిగిన సరికాదు. ఎందుకనగా కిరణముల మరియు నాడుల సంబంధము పొగలు మరియు రాత్రి సమయాల్లో కూడా ఉండును. ఈ అర్థమే శృతి ప్రతిపాదించుతున్నది. అముష్మారాదిత్యా ప్రత్యాయంతే తా ఆసు నాడీషు సుప్త ఆభ్యో నాడీభ్య ప్రత్యాయంతే తే అముష్మిన్ ఆదిత్యే సుప్త. ఆ కిరణములు సూర్యుడి నుండి నాడులోనికి, నాడు నుండి సూర్యుడిలోనికి వ్యాపించుతున్నది. వ్యాపించినవి అది. అందుకని ఉపాసకుడు ఎప్పుడు పోయినా వీడు పొగలు రాత్రి అన్నాడు. అలాగే ఉత్తరాయణ మార్గం దాకా చెప్పారు. మంచి ఉపాసకుడు దక్షిణాయనంలో పోయాడు. అప్పుడు ఆ దక్షిణాయన అభిమాని దేవత. ఇప్పుడు ఈ అభిమాన దేవతలు ఇక్కడ నుంచి బ్రహ్మలోకం దాకా ఉంటాయి. పొగలు రాత్రి, మళ్ళీ కృష్ణపక్షము శుక్లపక్షము, మళ్ళీ మాసాభిమానం, మళ్ళీ అయనాభిమానం, సంవత్సరాభిమానం. అక్కడి నుంచి సూర్యలోకం, సూర్యలోకం నుంచి చంద్రలోకం, చంద్రలోకం నుంచి వరుణలోకం, వరుణలోకం నుంచి ఇంద్రలోకం, ఇంద్రలోకం నుంచి ప్రజాపతి లోకం, ఆ ప్రజాపతి లోకం నుంచి బ్రహ్మలోకం. ఇప్పుడు ఈ
మార్గమంతా ఆ జీవుడు స్పృహలేని అవస్థలో ఉంటాడు. ఆయా అధిష్టాన దేవతలు ఆతివాహిక అంటారు. ఆతివాహిక దేవతలు ఆ ముందుకి దాన్ని అప్పగిస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మలోకం దాకా పోతారు. బ్రహ్మలోకానికి పోయిన తర్వాత వాడికి అక్కడ శరీరం వస్తుంది. అది పగలు మరణించిన వారే రస్సును అనుసరించరు, రాత్రి మరణించిన వారు రస్సును అనుసరించరని చెప్పి సరికాదు. ఎందుకనగా నాడుల రస్సున సంబంధం దేహమునంత కాలం ఉండను. ఈ అర్థమనే శృతి చెప్పుతున్నది. అముస్మాదాదిత్యా ప్రత్యాయంతే తాసు నాడేషు సుప్త ఆభ్యో నాడేభ్య ప్రత్యాయంతే తే అముస్మిన్ ఆదిత్య సుప్త. ఆ కిరణములు నిరంతరము ఆదిత్య మండలం నుండి వ్యాపించి నాడుల్లోనికి ప్రవేశించును. నాడుల నుండి రస్సులు వ్యాపించి ఆదిత్య మండలంలో ప్రవేశించును. వేసవి కాలంలో రాత్రుల్లో కూడా వేడిని అనుభవించుట సూర్య కిరణముల అనుసరణము లక్షితంగా అవుతుంది. ఒకవేళ రాత్రి మరణించిన వ్యక్తి రస్మ అనుసరణం లేకయే ఊర్ధ్వలోకములకు పోవుట సంభవమైనచో రస్ముల అనుసరణ వ్యర్థం. అంతేగాక రాత్రి మరణించిన అపరాధం మాత్రం చే విద్వాంసులు ఊర్ధ్వలోకములకు వెళ్ళలేకపోయినచో వారు ఉపాసన ఫలరహితము. వృత్తి ఎవరును ఉపాసనలో ప్రవర్తించిన అందువలన రాత్రిలో మరణించినను రస్ముల అనుసరణము అవిశేష రూపముగా స్వీకరించిరి. అది ఇప్పుడు దక్షిణాయనాధికారము అన్నాడు. అంటే కర్మ చేసిన వాళ్ళు ఈ దక్షిణాయన మార్గంలో పోతారు అని చెప్తారనుకుంటా. చూద్దాం. పూర్వోక్త న్యాయానుసారము అతిదేశమగుట వలన ఈ అధికరణము విడిగా సంగతి లేదు. ముందు చెప్పిన ఉపజీవక భావ సంగతి విషయం ఉపాసకుని మరణానంతరము కలుగు మార్గముపై విచారం ఈ అధికరణంలో విచారం గావించు. సంశయం: దక్షిణాయనములో మరణించిన ఉపాసకుడు ఉపాసనా ఫలం పొందునా లేదా? పూర్వపక్షి: దక్షిణాయనంలో మరణించిన ఉపాసకునికి ఉపాసన ఫలము బ్రహ్మలోక ప్రాప్తి కలుగును. అందువలన ఉపాసకులకు శృతులలో మరియు స్మృతులలో ఉత్తరాయణ మార్గం చెప్పేది. విద్యా ప్రాప్తి ఫలమునకు భీష్ముడు కూడా ఉత్తరాయణ కొరకు వేచి ఉండెను. అది ఇది పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, ఉత్తరాయణ శబ్దముతో కాలము యొక్క అర్థమును చెప్పిన అభిష్టము కాదు. అది కానీ ఆతివాహిక దేవత ఇప్పుడు చెప్తాను. అవును, అర్థమును చెప్పిన అభిష్టం. భీష్మ పితామహుడు తండ్రి వరప్రసాదములను లభించిన స్వచ్ఛంద మరణమును వరదానం యొక్క ప్రసిద్ధి కొరకు ఉత్తరాయణమును ప్రత్యక్ష గావించారు. అందువలన విద్య యొక్క ఫలం పొందడం నిర్వివాదం. దక్షిణాయనములో మరణించినను శరణ బ్రహ్మోపాసకుడు విద్యాఫలమును పొంది తీరును. ఆ దక్షిణాయన ఆతివాహిక దేవత వాడిని తన దగ్గర ఉంచుకుంటుంది. ఉత్తరాయణ రాగానే వాడికి అప్పచెప్పేస్తుంది. అది అలాగా ఉపాసకుడికి ఫలం రానే వస్తుంది. వైయాసిక న్యాయమా ఆయనే దక్షిణే మృత్వా దీఫలం నైత్యథైతి వా.
నైత్యుత్తరాయణాద్యుక్తే భీష్మస్యాపి ప్రదక్షిణ. దక్షిణాయనంలో మరణిస్తే ఉపాసన ఫలము రాదు ఉంటాడు. నైతత్ తైతివ అది పొందుతాడు. నై పొందడు. ఉత్తరాయణాద్యుక్తే భీష్మస్యాపి ప్రదక్షిణ. భీష్ముడు దక్షిణాయనంలో అపసైన్యులు పడిపోయాడు. అయినా ఉత్తరాయణం వచ్చేంత వరకు ప్రత్యక్ష చేశారు. అందువల్ల ఉత్తరాయణంలో మరణిస్తేనే వాడికి ఆ ఉపాసన ఫలితము ఉంటాడు. ఆతివాహిక దేవోక్తే వరాఖ్యాఖ్యై ప్రతీక్షణ ఫలైకాంత్యస్య విద్యా ఫలం ప్రాప్నోతి ఉపాసకః. అది ఉత్తరాయణము దక్షిణాయనం మార్గం కాదు నాయన. అది ఆతివాహిక దేవతలు. అందుకని వరాఖ్యాఖ్యై ప్రతీక్షణ. మరి భీష్ముడు తన తండ్రి ఇచ్చిన వరము దాన్ని ప్రసిద్ధి చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద మరణం ఉత్తరాయణం వరకు వెయిట్ చేశారు. ఫలైకాంత్యచ్చ అంటే ఉపాసన చేసేవాడు ఉత్తరాయణ మార్గంలోనే పోతాడు. ఎందుకని విద్యా ఫలం ప్రాప్నోత్. ఉపాసకుడు ఉపాసన ఫలితాన్ని పొందే తీరుతా. సంశయం, దక్షిణాయనములో మరణించిన ఉపాసకుడు బ్రహ్మప్రాప్తి పొందునా లేదా? పూర్వపక్షం శృతుల్లో ఉత్తరాయణాదుల గురించి చెప్పినందున ఉత్తరాయణ మార్గం మరియు భీష్ముడు పితామహుడు ఉత్తరాయణములకు ప్రత్యక్ష గావించటం వలన దక్షిణాయనంలో మనకి బ్రహ్మప్రాప్తి కలగదు అని అప్పుడు సిద్ధాంతం. ఉత్తరాయణ శబ్దముతో ఆతివాహిక దేవతలను చెప్పి, దక్షిణాయన మార్గం ఉత్తరాయణ మార్గం అంటే ఆతివాహిక దేవతలు. ఎందుకంటే వాడు శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్పృహ లేకుండా ఉంటాడు. ఆ సూక్ష్మ శరీరం వాడిని మోజు పోవాలి, బ్రహ్మలోకం దాకా పోవాలి. నువ్వు చెప్పాను కదా. అది తండ్రి ప్రసన్నుడై ఇచ్చిన స్వేచ్ఛామరణమునే వరదానం యొక్క ఖ్యాతి కలుగు భీష్ముడు ఉత్సాహమునకై ప్రతీక్ష చేసింది. ఉపాసకులకు విద్యాఫలము బ్రహ్మప్రాప్తి అవశ్యము కలుగు. దానికి వ్యభిచారం లేదు కనుక ఉపాసకుడు విద్యాఫలము బ్రహ్మప్రాప్తిని పొందును. ఇప్పుడు భారతీయ దీక్షల వారి వ్యాఖ్య, దక్షిణాయనంలో మరణించిన ఉపాసకునికి విద్యాఫలం బ్రహ్మప్రాప్తి కలుగదు. పూర్వపక్షి చెప్తున్నాడు. ఎందుకనయా శృతిలో ఉత్తరాయణమే బ్రహ్మలోకములకు మార్గమని చెప్పబడింది. దక్షిణాయనంలో మరణించిన వారు విద్యాఫలముకు బ్రహ్మప్రాప్తి కలుగుని స్వీకరించిన భీష్ముడు ఉత్తరాయణ మార్గం ప్రతీక్ష నిరర్థకమగును. అది పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతున్నాడు, ఇతర ఉత్తరాయణ శబ్దంతో కాలమును చెప్పలేదు, ఆతివాహిక దేవతలను చెప్పేది. ఈ ప్రకారం ముందు ఆతివాహిక స్త్రీలింగ అని 4వ పాదంలో చెప్తాం. ఒకవేళ కాల విజయంలో మరణించినచో అపరాధం వల్ల ఫలం పొందకపోయినచో ఫలము వికల్పము, ఒకప్పుడు పొందడం ఒకప్పుడు పొందడు. కనుక దక్షిణాయనంలో మరణించిన ఉపాసకుని విద్యాఫలం బ్రహ్మప్రాప్తి కలిగే తీరును.
అది అతశ్చాయనేకి దక్షిణే ఉపాసకుడు దక్షిణ కాలంలో పోయినా వాడు ఉత్తరాయణ మార్గం నుంచే పోతాడు. కాలం యొక్క ప్రతీక్ష యుక్తియుక్తం కానందువలన నిత్యత్వమునకు సమముగా విద్యకు వల సంబంధం శుద్ధిలో చెప్పడం వలన దక్షిణాయనంలో మన్నించిన ఉపాసకుడు కూడా అవశ్యము ఫలము పొందును. ఉత్తరాయణము దక్షిణాయనముల విశేషాభావములు అవిద్వాంసుల విషయం. భీష్ముడు ఉత్తరాయణ ప్రత్యక్ష శిష్టాచారమునకై పాలించింది మరియు తండ్రి వరప్రసాదం వలన వచ్చిన స్వేచ్ఛా మరణం యొక్క ఖ్యాతి కొరకు గావించను. పూర్వపక్షి దక్షిణాయనంలో మరణించిన వారికి విద్యా ఫల ప్రాప్తి కలగదు. ఉత్తరాయణంలో మరణించిన వారు ఫలములకే ప్రయత్నం చేయవలెనని చెప్పాను. సిద్ధాంతం ప్రయత్నం అవసరం లేదని చెప్పుతాడు. ప్రయత్నం చెయ్యాలంటాడు. ఉత్తరాయణ మార్గంలో మరణించిన ఫలం పొందడానికి బ్రహ్మలోకం పోవడానికి ప్రయత్నం చేయాలంటాడు. సిద్ధాంతం అక్కర్లేదంటాడు. సంశయం దక్షిణాయనములో మరణించిన ఉపాసకుడు విద్య ఫలం పొందినా లేదా? పూర్వపక్షి ఉత్తరాయణంలో మరణించే శ్రేష్టం అని ప్రసిద్ధి కలదు. ఈ ప్రసిద్ధి వలన మరియు భీష్ముడు ఉత్తరాయణం ప్రతీక్ష గావించడం వలన దక్షిణాయనంలో మరణించిన వారికి విద్య యొక్క ఫలము ప్రాప్తించదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం విద్వాంసునికి కాలాంతర ప్రతీక్ష లేకయే విద్య యొక్క ఫలప్రాప్తి సునిశ్చితము. యథాకర్మ యథాశ్రమని చెప్పాను. ఎటువంటి కర్మలు చేశావో, ఎటువంటి ఉపాసన చేశావో దాని ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. దీనిలో సందేహం లేదు. అందువలన దక్షిణాయనంలో విద్వాంసుడు మరణించును విద్యాఫలం పొందును. ఉత్తరాయణ మరణం యొక్క శ్రేష్టత్వము అజ్ఞానులకు చెప్పినది. భీష్ముని ఉత్తరాయణ ప్రతీక్ష శిష్టాచారముకు మరియు తండ్రి వరప్రసాదమును వచ్చిన స్వేచ్ఛా మరణం యొక్క ఖ్యాతి. అది యోగిన ప్రతి స్మర్యతే స్మార్తే చేవ. ఇది యోగిన ప్రతి స్మర్యతే స్మార్తే చేయతే స్మర్యతే. ఈ ఉపాసకులు స్మరణ చేస్తారు ఉంటాడు మార్గం. అది స్మృతిలో కూడా చెప్పారు. దినము మొదల కాలనియమము స్మృతిలో చెప్పిన ఉపాసన చేయవారు. శృతిలో చెప్పిన ఉపాసన చేయవారు కాదు. ఇప్పుడు ఈ కాల నియమం అది స్మృతిలో చెప్పారు. స్మృతి అంటే మనుస్మృతి, యాజ్ఞవల్క శృతి లాంటి. శృతిలో చెప్పలేదంటాడు. శృతిలో చెప్పిన ఉపాసకులకి ఈ కాలనేమీ లేదు. కారణమేమనగా సాంఖ్యము మరియు యోగము స్మృతిలోనే చెప్పిరి. దహరాది ఉపాసన స్మృతిలో చెప్పినవి కావు. సాంఖ్యము యోగము శృతి. దారోపాసన అంటే హృదయ దేశములో ఆకాశం ఉంది, అందులోనే బ్రహ్మ చైతన్యం ఉంది, అదే నేను అని ఉపాసన. దాన్ని దారోపాసన అంటారు. శ్రౌతోపాసనలో మరియు స్మార్తోపాసనలో అర్థభేదం గురించో శృతి ఉపాసనను స్వీకరించవలేము.
రెండింటికి తేడా వచ్చినప్పుడు వేదంలో ఏ ఉపాసన చెప్పారు, ఏం చెప్పారో అది స్వీకరించాలి. వాణిలో కాలనియమం లేదు, స్మృతిలో కాలనియమం చెప్పారు. ఉపాసకుడు ఏ సమయంలో మనం తిన్నో విద్యక బలమును పొందును. గీతలో అపునరావృత్తి కొరకు చెప్పిన దినము, శుక్లపక్షము మొదలైన కాల విశేషములు నియమం వ్యర్థమవును కదా. మరి కాల నియమం గీతలో చెప్పారు కదా, అదంతా వ్యర్థం అవుతుంది కదా అంటే, స్మృతిలో చెప్పిన ఉపాసన చేయవారికి దినము, శుక్లపక్షము మొదలైన కాల విశేషముల నియమం యొక్క స్మరణం అపునరావృత్తి కొరకు చేయబడినవి. శృతిలో కూడా చెప్పారు కాల విశేషం, అవి కూడా స్మరణ చేయమన్నారు. ఎందుకని? అపునరావృత్తి అంటే వెనక్కి రాకుండా ఉంటున్నారు. గీతలో చెప్పిన సాంఖ్యము మరియు యోగములు స్మార్తము, శ్రౌతము కాదు. అది స్మృతి, శృతి కాదు. విషయభేదం వలన, ప్రమాణ విశేషముల వలన స్మృతిలో చెప్పిన కాలభేదము శృతిలో తెచ్చుకుంటూ ఏం లేదు. అక్కడ స్మృతిలో కాలభేదం చెప్పారు, అలాగే శృతిలో ఒప్పుకోకూడదు. అగ్ని జ్యోతి శుక్ల, ధూమో రాత్రి సదాకృష్ణ. అగ్ని దినము, జ్యోతి మరియు శుక్లపక్షం. అలాగనే ధూము రాత్రి మరియు కృష్ణపక్షం. శ్రోతార్థుల ప్రతిభిజ్ఞ ఉంది కదా. ఆడంటాడు, ఈ గీతలో చెప్పింది చదివితే శృతిలో చెప్పింది గుర్తుకొస్తుంది కదా అంటాడు, వేదంలో చెప్పింది. అప్పుడు దానికి ఏమి అంటున్నారు? కాలం వక్షామి అని కాలం యొక్క ప్రతిజ్ఞ కామించబడింది. విరోధం యొక్క పరిహారం నేను ముందే చెప్పితిని. అగ్ని మొదలగు పదములకు వారి అభిమాన దేవత. అర్థం చెప్పినా సమానార్థం అవును. అప్పుడు దోషం ఉండదు. మరణించిన విద్వాంసుడు విద్యాబలం పొందును. ఇది విశుద్ధ సత్యం. ఇలాగా బ్రహ్మసూత్ర హృదయంలో 4వ అధ్యాయంలోని 2వ పాదం పూర్తయి 4వ అధ్యాయ 2వ పాదం సమాప్త. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.